రాష్ట్రానికి ఉపయోగపడే అంశాల్లో చర్చలు ఇవాళే కాదు, 2014 చంద్రబాబు గారు అయినప్పటి నుంచి కూడా ఆ సంస్కృతి పోయింది. అంతకుముందు 14 ముందు కాంగ్రెస్ అప్పుడప్పుడు పెట్టేది. నేను కూడా 2 సందర్భాల్లో వాళ్ళ పార్టీ మీటింగ్లకి వెళ్ళటం కూడా జరిగింది. సరే, ఏది ఏమైనప్పటికీ ఆ రకంగా అంత ద్వేషం విద్వేషం ఒకరి మీద ఒకళ్ళు ఉన్నప్పుడు అనే మాటలు కానీ వచ్చే ప్రచారం కానీ అలాగే ఉంటుంది. అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఏదో పారామీటర్స్ నిన్నెవరో నాతో అంటున్నారు, ఆంధ్ర 3వ స్థానంలో ఉందంట. ఎట్లుంటుంది 3వ స్థానంలో ఆంధ్ర? సరే, దానికి వాళ్ళకి ఏ పారామీటర్స్ ఉంటాయి, ఎంతమంది పేదాళ్ళు ఉన్నారు, లేదా ఏ వైద్యం ఎలా ఉంటుంది, లేదు వాళ్ళకి ఆ పారామీటర్స్ లో వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఏది ఏమైనా వీళ్ళు అనుకున్న ఎవరైనా ప్రచారం జరుగుతున్నంత అంత వరస్ట్ ఉండదు, చెప్పుకునే అధికార పార్టీ వాళ్ళు చెప్పుకునేంత బెస్ట్ ఉండదు. కానీ దురదృష్టం ఇది ఎక్స్ట్రీమ్ లెవెల్స్కి వెళ్ళిపోయి దాన్ని విలువల్ని ఒక వాల్యూస్ ని పడగొట్టి. రైట్. కృష్ణాంజనేయులు గారు మీరే ఉంటారు? సాయి గారు, ఇప్పుడు ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలు అస్త్రం ఏమిటి? ఈ ప్రభుత్వము అభివృద్ధిని విస్మరించింది, పూర్తిగా అభివృద్ధి అనేటువంటిది లేదు. అంతవరకు పర్లేదు, 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళామనేది. 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళాము. ఇంకా అంటే ఏదో ఒకటి మరి మనం వాళ్ళని అందించాలంటే బలంగా చెప్పాలి కదండి. ఎన్నికలు వచ్చే సమయం దాకా వాళ్ళు బలంగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. దీనికి ఏం కారణం చూపించారు? మొట్టమొదటిగా వాళ్ళు చెప్పినటువంటి ప్రతిపక్షాలు ఏం చెప్పారు అని అంటే, మొత్తం సంక్షేమానికి సంబంధించినటువంటి విషయం తప్ప ఇంకొకటి చేయటం. అంటే సంక్షేమానికి సంబంధించినటువంటి కొన్ని చేస్తున్నారు అని అంగీకరించారు. మొదట అంగీకరించి ఈ సంక్షేమ పథకాలు ఎలాగైనా చేస్తే, కొనసాగిస్తే, బడ్జెట్ మొత్తానికి నీ డబ్బులకి నవరత్నాలకి పెడితే శ్రీలంక, వెనిజులా ఇలాంటివన్నీ కూడా కొన్ని ప్రస్తావనలు చేశారు. మరి ఇప్పుడు ఎన్నికలు వచ్చేసరికల్లా ప్రతిపక్ష పార్టీలు మళ్ళీ వాళ్ళే సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారేమోననే అనుమానం కలుగుతున్నా. నిజంగా ఆ మాట మీద స్టాండర్డ్ గా ఉంటే, ఈ విధంగా సంక్షేమ పథకాలు ఎలాగైనా అమలు చేస్తే ఖచ్చితంగా ఇది ఏ శ్రీలంక వెనిజులా ఇదో లేకపోతే కాబట్టి మేము ఇలా కాదు, మనం వేరే ఫార్మేట్ లో వస్తాము అని అంటే ఈ ప్రభుత్వం కన్నా ఇంకో వాళ్ళు వచ్చినప్పుడు బాగా చేస్తారేమో, ఇంకేమైనా స్టేట్ డెవలప్మెంట్ చేస్తారేమో అనుకునే దానికి అవకాశం ఉండేది. కానీ వాళ్ళు సెల్ఫ్ గోల్ వేసుకున్నటువంటి దానికి సంబంధించి సూపర్ 6 కానివ్వండి, అంటే వేరే ఫార్మేట్ లో ఈ నవరత్నాలను అమలు చేస్తున్నామని తెలుగుదేశం పార్టీ చెప్తుంది. మరి అంటే వాళ్ళు కూడా నవరత్నాలు ఇంతకన్నా బాగా ఇంకెక్కువగా అమలు చేస్తామని కూడా చెప్తుంది. మరి ఎక్కువగా అమలు చేస్తే అప్పుడు మరి వీళ్ళు ఎలాగో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటారా కదా, ఇప్పుడు వెనిజులా శ్రీలంక కాదా అనేటువంటి. ఇక్కడ ఒక అంశం మాత్రం నిజం, గతంలో జరిగేటువంటి ఫార్మేట్ లో డెవలప్మెంట్ అనేది జరగదు. ఇప్పటి వరకు జరిగేటువంటి ఒక ఫార్మేట్ ఉంది, ఆ ఫార్మేట్ లో జరగదు. ఏ ఫార్మేట్ జరిగింది? ఇప్పుడు ఒక ప్రభుత్వానికి